డియర్ లీడర్స్, వన్స్ అగైన్ బ్రేవ్ మార్నింగ్ అండి. నేను మా విఘ్నేశ్వర్. ఈరోజు ఈ వీడియోలో మీ అందరితో ఒక మంచి ఎక్స్పీరియన్స్‌ని షేర్ చేయబోతున్నా. లాస్ట్ 1 వీక్ క్రితం నాతో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి ఈరోజు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. తద్వారా మీ అందరికీ అర్థం ఏమవుతదంటే, మార్కెట్‌లో కొన్ని ఫ్రాడ్ కంపెనీస్ ఏ విధంగా డైరెక్ట్ సెల్లింగ్ అనే పేరుతో, నెట్వర్క్ మార్కెటింగ్ అనే పేరుతో జనాల్ని మోసం చేస్తున్నారు అనే విషయం మీకు అర్థమవుతది. ఈ వీడియోని ఒకవేళ మీరు పూర్తిగా చూసినట్లయితే మీ ఫ్రెండ్స్‌ని, మీ రిలేషన్స్‌ని, మీ చుట్టల్స్‌ని లేదా మీ టీమ్‌లో ఉన్న వాళ్ళని, లేదా మీ క్రాస్ లైన్, డౌన్ లైన్స్ మీ సర్కిల్‌లో ఉన్న వాళ్ళని మీరు కాపాడుకునే అవకాశం అనేది ఉంటది. సో, కాబట్టి ఈ వీడియోని మీరు పూర్తిగా చూసి, విని, అర్థం చేసుకొని ఈ మెసేజ్‌ని మీ తెలిసిన పర్సన్స్‌కి షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. లీడర్స్, మై సెల్ఫ్ విఘ్నేశ్వరన్ అండి. ఉండేది హైదరాబాద్. అండ్ నేను కూడా ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో వర్క్ చేస్తా ఉన్నాను. సనింజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి రీసెంట్‌గా ఏపీ, తెలంగాణలో లాంచ్ అయితే చేశాము. ఆహ్, నేను ఒక లీడర్‌ని కలవడానికి వెళ్ళానండి. ఆ లీడర్‌కి కలవడానికి వెళ్ళాను. యాక్చువల్లీ ఆ లీడర్ నాకు రమ్మని చెప్పారు. నేను మీ ప్లాన్ వింటాను అని చెప్పేసి రమ్మని చెప్పారు. నేను వెళ్ళాను ఆయన దగ్గరికి. ప్లాన్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అంతా కూడా విన్నారు. వినిన తర్వాత ఆ పర్సన్స్ నాకు ఒక ప్లాన్ చెప్పడం మొదలుపెట్టారు. సో, ఆల్రెడీ 2,00,000 రూపీస్ పర్ మంత్ నేను సంపాదిస్తున్నాను. ఎక్స్ అని కంపెనీలో. నేను కంపెనీ పేరు చెప్పట్లేదు. నేను ఒక కంపెనీలో ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను సార్. 2,00,000 రూపీస్ నెలకి సంపాదిస్తున్నానని చెప్పేసి నాకు పేమెంట్ ప్రూఫ్ కూడా చూయించారు. వెరీ గుడ్ అండి. నాకు పేమెంట్ ప్రూఫ్ చూసాను. ఓహో! ఈయన బిగ్ లీడర్ కాబట్టి కనీసమన్నా విందాం. ఈయన దగ్గర ఏముందని చెప్పేసి నేను ఆయన దగ్గర వినడం మొదలుపెట్టాను. అంతకంటే ముందు నేను మీకు చెప్తాను. నేను ఏదైతే కంపెనీలో ప్రస్తుతం వర్క్ చేస్తున్నానో మన దగ్గర ఒక ప్రొడక్ట్ ఉంటది. మోరింగా ప్లస్. ఓకేనా? ఈ మోరింగా ప్లస్ అనేది బేసికల్లీ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి, ఎనర్జీ లో లెవెల్ ఉన్న వాళ్ళకి, వైటమిన్స్ అండ్ మినరల్స్ బాగా ఎక్కువగా తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి మనం సజెస్ట్ అయితే చేస్తున్నాం. సో, ఈ మోరింగా ప్లస్ టాబ్లెట్ ఏదైతే మన దగ్గర ఉందో దాని యొక్క కాస్ట్ వచ్చేసి రూ. 499. చాలా రకాల బెనిఫిట్స్ అయితే మనకి ఇస్తుంది ఆ ప్రొడక్ట్. అండ్ చాలా హైలీ సెల్లింగ్ ప్రొడక్ట్ కూడా మన కంపెనీలో. బట్ ఆ ప్రొడక్ట్ కాస్ట్ ఎంత ఉందంటే 499 ఉంది. అండ్ దానొక ఎంఆర్‌పీ కాస్ట్ ఎంత ఉందంటే రూ. 599 ఎంఆర్‌పీ కాస్ట్ ఉంది. నౌ ఏదైతే లీడర్స్ నాకు ప్లాన్ చెప్పడం మొదలుపెట్టారో, ప్లాన్ చెప్పడం కంటే కూడా ముందు తను ఏం చెప్పారంటే, "సార్ మన దగ్గర ఒక్కటే ప్రొడక్ట్ ఉంది. ఆ ప్రొడక్ట్ పేరొచ్చేసి ఏంటంటే మోరింగా. సో, ఈ మోరింగా అనేది మనకి చాలా బాగా పనిచేస్తది. ఇది చేస్తది, అది చేస్తది" అన్నారు. యాక్చువల్లీ నా కంపెనీలో కూడా మోరింగా ఉంది కాబట్టి నాకు దాని గురించి పూర్తిగా తెలుసు. సో, ఆయన చెప్పింది నేను జస్ట్ వింటూ ఉన్నాను. "సరే ఒకసారి ప్రొడక్ట్ నాకు ఇవ్వండి" అని చెప్పేసి నేను ప్రొడక్ట్‌ని చేతిలో తీసుకున్నాను. లీడర్స్ ఆ ఒక ప్రొడక్ట్ మీద ఎంఆర్‌పీ ఎంత రాసుందో తెలుసా? రూ. 1699 ఎంఆర్‌పీ రాసుంది. నేనేమడిగానంటే, "సార్ ఈ ప్రొడక్ట్ యొక్క డీపీ కాస్ట్ ఎంత? అంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ఎంత?" అని చెప్పేసి అడిగితే, "సార్ ఈ యొక్క ప్రొడక్ట్ మనకి దొరికేది రూ. 1,499 రూపీస్‌లో మనకి దొరుకుతుంది. అండ్ దీని యొక్క ఎంఆర్‌పీ కాస్ట్ వచ్చేసి రూ. 1,699 ఉంది. రూ. 200 మనకి డిస్కౌంట్‌లో అయితే రావటం జరుగుతుంది. ఈ ప్రొడక్ట్ మీదనే మనం వర్క్ చేస్తున్నాం." నేను స్లోగా ఆ ప్రొడక్ట్ యొక్క ఇంగ్రీడియెంట్స్ గమనిస్తే అందులో మోరింగా ఎంత ఉందో తెలుసా? 300 ఎంజీ మోరింగా ఉంది. ఎంత ఉంది? 300 ఎంజీ మోరింగా ఉంది. మన దగ్గర ఏదైతే మోరింగా ఉందో అది మోరింగా ప్లస్ యాక్చువల్‌గా. మోరింగాతో పాటు వివిధ రకాల ఇంగ్రీడియెంట్స్‌ను కూడా కలపడం జరిగింది. అది కాకుండా కేవలం మోరింగానే మన దగ్గర 500 ఎంజీ ఉంది. నౌ 500 ఎంజీ మోరింగా ప్లస్ మిగతా ఇంగ్రీడియెంట్స్ కలిపి మన దగ్గర ఉన్నది 499. బట్ ఆయన దగ్గర ఓన్లీ మోరింగా ఉంది. అండ్ అది కూడా 300 ఎంజీ మాత్రమే ఉంది. దాని కాస్ట్ వచ్చేసి రూ. 1,500 డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ అండ్ రూ. 1,700 ఆల్‌మోస్ట్ ఎంఆర్‌పీ ప్రైస్. సో, ఎప్పుడైతే నేను ఆ ప్రొడక్ట్ డీపీ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్‌ని అడిగానో ఆయన చెప్పిన తర్వాత నేను ఒకటే అడిగాను. "సార్ ఇది బైనరీ సిస్టమ్‌లో ఉన్నారా?" అంటే యెస్ అని అన్నారు. సో, లీడర్స్ నేనిక్కడ ఏం చెప్పడానికి మీకు ప్రయత్నం చేస్తున్నానంటే, మనీ రొటేషన్స్ ఏ విధంగా జరుగుతుంది మీరు చూడండి. ప్రొడక్ట్ అని పేరుతో మనీ రొటేషన్స్ జరుగుతున్నాయి ఇక్కడ. ప్రొడక్ట్ అని పేరుతో మనీ రొటేషన్స్ ఏ విధంగా జరుగుతుంది? వెరీ సింపుల్ అండి. యాక్చువల్‌గా తను ఏదైతే ప్రొడక్ట్ రిటైల్ చేస్తున్నారో లేదా వాళ్ళ కంపెనీ ఏదైతే ప్రొడక్ట్ అమ్ముతున్నారో, ఆ ప్రొడక్ట్ యాక్చువల్ కాస్ట్ ఎంత? రూ. 500. 500 కూడా లేదు. అంతకంటే తక్కువనే ఉంటది. బట్ అయినా మనం తీసుకుందాము రూ. 500. అవునా కదా? బట్ ఆ ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ఎంత? రూ. 1,500. అంటే రూ. 500 ప్రొడక్ట్‌ని వాళ్ళు రూ. 1,000 ఎక్స్‌ట్రా మార్జిన్ యాడ్ చేసి రూ. 1,500కి అమ్మటం జరుగుతుంది. యెస్ ఆర్ నో? సో, ఇక్కడ మీరు గమనించాల్సిన పాయింట్ ఏమంటే ప్రొడక్ట్ ఒరిజినల్ కాస్ట్ ఈస్ రూ. 500. బట్ దాన్ని వీళ్ళు అమ్ముతున్నారు ఎంతకి? రూ. 1,500కి అమ్ముతున్నారు. అంటే రూ. 1,000 ఏదైతే ఉందో, ఈ రూ. 1,000ని వాళ్ళు ఏం చేస్తున్నారు? రొటేషన్ చేస్తున్నారు. దీన్నే మనం ఇండైరెక్ట్ మనీ రొటేషన్స్ అంటాం. మార్కెట్‌లో చాలా కంపెనీస్ మీరు గమనించండి. ఏదైతే ప్రొడక్ట్ అమ్ముతున్నారో,
జనరల్‌గా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు ఇది చాలా ఎక్కువగా చూస్తా ఉన్నాను. డైరెక్ట్ సెల్లింగ్‌లో, నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో ఇలా చాలా కంపెనీస్ ఉంటది. ప్రొడక్ట్ కాస్ట్ ఒకవేళ రూ. 500 ఉంటే దాన్ని వాళ్ళు డబుల్ కాస్ట్‌కి రూ. 1000, 1500, 2000, 3000కి అమ్ముతున్నారు. అండ్ యాక్చువల్ ప్రొడక్ట్ కాస్ట్ మనం కట్ చేస్తే మిగతా అమౌంట్ అనేది ఇండైరెక్ట్‌గా మనీ రొటేషన్స్ జరుగుతుంది. చూయించడానికైతే ప్రొడక్ట్ ఉంది వాళ్ళ దగ్గర. ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ప్రొడక్ట్ ఉంది వాళ్ళ దగ్గర. బట్ ఇండైరెక్ట్‌గా ఏం జరుగుతుంది? మనీ రొటేషన్సే జరుగుతున్నాయి. సో, నేనేం చెప్తున్నానంటే డైరెక్ట్ సెల్లింగ్‌లో, నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో ఈరోజు ఎన్నో కంపెనీ మార్కెట్‌లో వచ్చాయి. అండ్ ఎన్నో కంపెనీ పోయాయి. ఎందుకు తెలుసా? బికాస్ ఆఫ్ ఈ మనీ రొటేషన్. ఎందుకంటే ఇలాంటి కంపెనీస్ ఎప్పుడు కూడా జనరేషన్ ప్లాన్‌ని బేస్ చేసుకొని రారు. 99.999 సిస్టమ్‌లో వీళ్ళు బైనరీ సిస్టమ్‌నే ఫాలో అవుతారు. బైనరీ సిస్టమ్‌లో ఫాలో అయ్యి ఎంతవరకు పంచగలిగితే అంతవరకు పంచి, ఎంతవరకు లాగగలిగితే అంతవరకు డబ్బులు లాగి కంపెనీని క్లోజ్ చేస్తారు, మూత పెడతారు. ఆ తర్వాత ఆ కంపెనీలో పనిచేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, ఆ కంపెనీ గురించి తెలిసిన వ్యక్తులు కావచ్చు, ఎవరైతే ఆ కంపెనీలో జాయిన్ అయ్యారో అలాంటి వ్యక్తులు కావచ్చు, పోలీస్ అందరూ ఇట్నే ఉంటారు. మనం చెప్తాం కదా! ఒక్కో పోలీస్ పర్సన్ మనతో ఏదన్నా మిస్టేక్‌గా బిహేవ్ చేశారనుకోండి. మన దగ్గర డబ్బులు లాక్కున్నారనుకోండి. మనం ఏం చెప్తాం జనరల్‌గా? ఈ పోలీస్ అందరూ ఇంతే. అదే విధంగా డైరెక్ట్ సెల్లింగ్‌లో, నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో కూడా అదే జరుగుతున్నాయి. ఈరోజు ఎందుకు మార్కెట్‌లో అంత నెగటివిటీ ఉంది అంటే, ఎందుకు మార్కెట్‌లో అంత జనాలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే భయపడుతున్నారంటే, ఇలాంటి కొన్ని ఫ్రాడ్ కంపెనీస్ వల్లే. నేనేమంటా అంటే, ఆ పర్సన్ డబ్బు సంపాదిస్తున్నారు నేను కాదని చెప్పట్లేదు. బట్ అది మనీ రొటేషన్ కిందకే వస్తుంది. ఇల్లీగల్ అది. కానీ లీగాలిటీ చూయించడానికి వాళ్ళు రూ. 500 ప్రొడక్ట్‌ని రూ. 1500కి అమ్మటం జరుగుతుంది. సో, మీరు కూడా ఏదైతే కంపెనీలో ఉన్నారో, ఆ కంపెనీలో ఉన్న ప్రొడక్ట్ వాల్యుయేషన్ ప్రైస్ ఏదైతే ఉందో, మార్కెట్‌కి దగ్గరగా ఉందా? లేదా మార్కెట్ కంటే 2, 3, 4 అంతల రేట్ ఎక్కువగా ఉందా? ఒకసారి కనుక్కోండి. ఒకసారి చూసుకోండి. మీకు తెలిసిన వ్యక్తులు కూడా చాలామంది ఇలాంటి కంపెనీస్‌లో ఉంటారు. వాళ్ళకి కూడా ఈ వీడియోస్‌ని పంపించండి. తద్వారా వాళ్ళకి కూడా అర్థమవుతది. మనం ఉన్న కంపెనీ రైటా? రాంగా? ఈ బిజినెస్‌లో వచ్చిన తర్వాత మనం పాసివ్ ఇన్‌కమ్ గురించి మాట్లాడతాం. మనం జనరేషన్ ఇన్‌కమ్ గురించి మాట్లాడతాం. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుందో తెలుసా? ఎప్పుడైతే మీరు ఒక రైట్ కంపెనీలో ఉంటారు. రైట్ కంపెనీ మీనింగ్స్ అంటే రైట్ ప్రొడక్ట్, రైట్ ప్రైస్ తోటి దొరుకుతది మనకి. కస్టమర్స్ మళ్ళీ మళ్ళీ రిపీటెడ్‌గా కొనుగోలు చేయగలుగుతున్నారు. అలాంటి కంపెనీలో మనకి పాసివ్ ఇన్‌కమ్ జనరేట్ అయ్యే అవకాశం ఉంటది. అదే మీరు వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ అని చెప్పేసి 15,000, 20,000, 30,000 కట్టించే కంపెనీ దగ్గరికి మనం వెళ్ళినట్లయితే గమనించాల్సిన విషయం ఏంటంటే, అక్కడ మనకి వన్ టైమ్ ఇన్‌కమ్ మాత్రమే వచ్చే అవకాశంస్ ఉంటది. న్యూ పర్సన్స్ ఏ రోజైతే రావటం మానేస్తారో, కొత్త పర్సన్స్ ఏ రోజైతే రావటం ఆగిపోతారో, ఆ రోజు మన ఇన్‌కమ్ కూడా ఆగిపోతది. బట్ రీపర్చేస్ ఉన్నట్లయితే ఒకటే పర్సన్స్ రిపీటెడ్‌గా కొంటూ ఉంటారు. అండ్ ఎంతమంది అయితే ఉంటారో అందరూ రిపీటెడ్‌గా కొంటూ ఉంటారు. అందరూ కొనుక్కోకపోయినా కొంతమందైతే కొంటారండి. తద్వారా ఎవ్రీ మంత్ పాసివ్ ఇన్‌కమ్ అనేది రియల్‌గా జనరేట్ అవుతది. సో, కాబట్టి నేనేం చెప్తున్నానంటే, మీకు తెలిసిన సర్కిల్‌లో ఇలాంటి కంపెనీస్ ఏమేమున్నాయి? వారి యొక్క పేరు ఈ వీడియో కామెంట్ బాక్స్‌లో టైప్ చేసి చెప్పండి. జనాలకి కూడా తెలుస్తది. ఇలాంటి ఎన్ని కంపెనీస్ మార్కెట్‌లో ప్రస్తుతం రన్ అవుతున్నాయని చెప్పేసి. రైట్? సో, కాబట్టి ఈ వీడియోని మీకు తెలిసిన సర్కిల్‌లో, మీ వాట్సాప్ గ్రూప్‌లో, మీ ఫేస్‌బుక్ గ్రూప్‌లో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. తద్వారా వాళ్ళు కూడా ఇలాంటి ఫ్రాడ్ కంపెనీస్ నుంచి దూరంగా ఉంటారు. రైట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ ఛానెల్‌లో డైరెక్ట్ సెల్లింగ్స్‌కి సంబంధించినవి లేదా సనేజ్ కంపెనీకి సంబంధించినవి చాలా వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు చూడండి. ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేసుకోండి. రైట్ కంపెనీ ఏంటనేది మీరు చూజ్ చేసుకోండి. తద్వారా మీరు హ్యాపీగా ఉంటారు. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని మనం ఇంకా చాలా ముందుకు తీసుకెళ్లొచ్చు. రైట్. థాంక్ యూ వెరీ మచ్ లీడర్స్. నేను మీ విఘ్నేశ్వరన్ హైదరాబాద్‌లో ఉంటాను. ఎనీ డౌట్, ఎనీ క్వెషన్స్ కింద ఒక నంబర్ కనపడుతున్నాయి. ఈ నంబర్‌కి మీరు కాల్ చేసుకోవచ్చు. మిగతా విషయం మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. థాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.